తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను తెలిపారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజాప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు. సొంత పేపర్ కాకుండా పక్క పేపర్లో నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను అని హెచ్చరించారు. త్వరలో కుట్రలన్నీ బయటకు వస్తాయని, ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలి అని డిమాండ్ చేశారు. 450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. 2009 నుంచి 10లో బ్యాంక్ 450 కోట్లు శాంక్షన్ చేసిందని అన్నారు. సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్పై భాగ్యనగర్ హోటల్స్ పేరు మీద బ్యాంక్ లోను తీసుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించానని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదని తెలిపారు. శాండ్, ల్యాండ్ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునేవాడ్నని అన్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలపై లికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని, బేస్లెస్ ఫిర్యాదు చేయనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను శాండ్, మట్టి మాఫియా చేయలేదు అన్నారు. యుఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను 160 కోట్లు నిజా నిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా అంటూ సవాల్ చేశారు. 450 కోట్లు ఫ్రాడ్ చేస్తే బ్యాంకు 109 కోట్లకు ఎలా యాక్షన్ వేస్తుంది అని ప్రశ్నించారు. శాంక్షన్ ఆర్డర్స్ నేను క్రియేట్ చేసినవి కాదు అని, 2014 నుండి 2025 వరకు కంపెనీకి ఫండ్స్ వాడింది 109 కోట్ల 11 లక్షలు అని తెలిపారు. అన్ని బ్యాంకులు ఎన్పిఏ ఇచ్చింది 109 కోట్ల 11 లక్షలు. ఆర్బీఐ, సెబీ బ్యాంకుల నుండి లోను తీసుకున్నామని వివరించారు. 2014 నుండి 2025 వరకు 44 కోట్ల 81 లక్షల పేమెంట్ చేశాం, 168 కోట్లు. 2014 నుంచి 15లో రిజర్వ్ ప్రైజ్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ ఎన్పిఏ అయిన తర్వాత 18 కోట్ల 72 లక్షలు చెల్లించాం అన్నారు. 2024 అక్టోబర్ 31 నుండి పేమెంట్ చేశాం. మా జిల్లా నేతలు నాపై కుట్ర చేశారు. మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని, నాపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకైనా సిద్ధమే అంటూ స్పష్టం చేశారు. లార్జ్ కోఆపరేటివ్ బ్యాంక్ హైదరాబాద్ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ యూ ఎ డెట్ ఆఫ్ రూపీస్ 109.11 crores. This copy I will give it to you. This is one copy, and it proves that how much loan we have taken, and how much sanction and how much utilized. They gave the their notice they published, sale notice in Andhra Jyoti and Times of India. Accounts of MS Sainath Private Limited, Bhagyanagar Hotels Private Limited. ఈ మొత్తం పేపర్ ప్రూఫ్ ఇచ్చినాక ఆయన మొత్తం మాట్లాడతారు, డీటెయిల్ ఐ డిస్కస్. పేపర్లు ఇస్తా మీకు. just to 2 minutes I'll complete it. They put the action price, reserve price for 168 crores against the due of 109 crores, 0.11 అంటే 109 కోట్ల 11 లక్షలకు వాళ్ళు సేల్ నోటీస్ ఇచ్చి పేపర్లో పబ్లిష్ చేసి, ఆంధ్రజ్యోతిలో, టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసి, అంటే లోన్ 450 కోట్లు అన్నమాట. దానికి చెప్తున్నాను నేను. శాంక్షన్ లిమిట్స్ ఉన్నాయి, వాడినే ఇంత, అప్పున్నది ఇంత.
అని ఇది 2014-15లో ఆంధ్రజ్యోతి పేపర్లో మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో సిండికేట్ బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆల్ ద బ్యాంక్స్ దే గేవ్ ద నోటీస్, సేల్ నోటీస్ ఇచ్చారు. యాక్షన్ మన రిజర్వ్ ప్రైస్ 168 పెట్టిర్రు, అంటే అప్పటికి వాళ్ళు యాక్షన్ చేసిన రిజర్వ్ ప్రైస్ 168, దే గేవ్ పుట్ దిస్ మన 109 crores లోన్ తీసుకున్నది మేము, అంటే వాడుకున్నది. ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్ర బ్యాంక్ వి పేడ్ 14, దెన్ ఆంధ్ర బ్యాంక్ నవ్ ఇట్ ఇస్ యూబే బ్యాంక్ 14 crores 60 lakhs rupees. డిఫరెంట్ డేట్ వైజ్ నేను స్టేట్మెంట్ ఇస్తాను మీకు నేను. బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ డీటెయిల్స్ ఆఫ్టర్ ఎన్పిఏ, అంటే ఎన్పిఏ అయిన తర్వాత యాక్షన్ నోటీస్ వచ్చిన తర్వాత పేమెంట్ చేసినాయి 8,72 లక్షల రూపాయలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేమెంట్ చేసినాయి. ఫస్ట్ పేమెంట్ 30/8/2016, అంటే ఎన్పిఐ అయిన తర్వాత నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో 6,82 లక్షల రూపాయలు. సిండికేట్ బ్యాంక్ పేమెంట్ 14,67 లక్షల రూపాయలు. మొత్తం కలిసి 44,81 లక్షల రూపాయలు. ఎన్పిఐ అయిన తర్వాత ఎన్సిఎల్టీకి పోకముందు 2014 నుంచి వెళ్ళి 2022 వరకు పేమెంట్ చేసి 21 వరకు పేమెంట్ చేసినాయి. ఇది సిండికేట్ బ్యాంక్ శాంక్షన్ లెటర్ 33/2011 అంటే శాంక్షన్ లెటర్. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంక్షన్ లెటర్. $95 crores ఫస్ట్ ఇచ్చింది, తర్వాత ఎన్హాన్స్ చేశారు. ఇక్కడ మొత్తం స్టేట్మెంట్ ఇస్తాను. చెప్తాను, నేను చెప్పిన మీకు డీటెయిల్ నోట్ ఇచ్చిన మీరు చేస్తే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. నేను ఒకసారి చూసి పేపర్లో చూసిన తర్వాత మీకు చేస్తాను. దిస్ వాజ్ శాంక్షన్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్, దిస్ వాజ్ ఆంధ్ర బ్యాంక్, నవ్ ఇట్ ఈస్ యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు అడిగిన ప్రశ్న ఓవరాల్గా చెప్తున్నదంటే శాంక్షన్ అయింది 450 కోట్లు 2009-10. ఒక సిండికేట్ బ్యాంక్ 2011 మార్చిలో అయింది. డ్యూరింగ్ కాంగ్రెస్ టైంలో శాంక్షన్ అయింది. కానీ ఫండ్స్ యూటిలైజ్ చేసినాయి శాంక్షన్ లిమిట్స్ నుంచి 450 కోట్ల నుంచి మేము కంపెనీ తీసుకొని వాడుకున్నది 109,11 లక్షల రూపాయలు. దానికి ఎన్పిఐ అయిన తర్వాత ఇంతకుముందు ఏదైనా చెప్పిన పేపర్ నోటిఫికేషన్ ఆంధ్రజ్యోతి మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చింది. 2014 ఇచ్చినట్టున్నారు. 14లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఎన్పిఐ అయిన తర్వాత నేషనల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిన తర్వాత పేపర్ ఇచ్చిన నోటిఫికేషన్ 109,11 లక్షల డ్యూ అన్ని బ్యాంకులు కలిపి దానికి అగనెస్ట్గా ఏదైతే సెక్యూరిటీ ప్రాపర్టీ ఇచ్చినో ఆ సెక్యూరిటీ ప్రాపర్టీ సేల్ కోసం యాక్షన్ నోటీస్ ఇచ్చిండ్రు. 30 days లోపు కట్టకపోతే యాక్షన్ నోటీస్ పేపర్లో వచ్చింది. అది దాంట్లో రిజర్వ్ ప్రైస్ అంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు పెట్టిన రిజర్వ్ ప్రైస్ 168 కోట్లు. అంటే మేము వాడుకున్నది 109 కోట్లు 11 లక్షలు మాత్రమే. అగెనిస్ట్ దట్ మేము కట్టిన స్టేట్మెంట్ మీకు చూపించిన 2014-15 నుంచి 2021 వరకు 44,81 లక్షల రూపాయలు డిఫరెంట్ బ్యాంకులకు పేమెంట్ చేసినాం. ఎన్పిఐ అయిన తర్వాత 2015 నుంచి వెళ్ళి 14 నుంచి వెళ్ళి 21 వరకు. దీని తర్వాత మిగిలినది 2020లో ఎన్సిఎల్టీకి పోయిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత రెవల్యూషన్ అప్రూవ్ అయిన తర్వాత 4 సంవత్సరాలు ప్రాసెస్ నడిచి ఫైనల్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఫిగర్ అగ్రి అయిన తర్వాత 150,32 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ నెగోషియేషన్లో ఫైనల్ అయిన ఫిగర్. ఆ ఫిగర్ ఫైనల్ అయిన తర్వాత సేమ్ ఏవైతే సెక్యూరిటీలు మేము బ్యాంకులకు ఇచ్చినామో అలా చిరాన్ ఫుడ్ ఉన్నది, నాచర్లకు ప్రాపర్టీ ఉన్నది, మన తర్వాత ఇక్కడ చిరాన్ ఫుడ్ క్లబ్ అయితే ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఉన్నది, నాచర్లకు అప్లికేషన్ ఉన్నది. అది దాని తర్వాత ఈ మన సుచిత దగ్గర ఒక 178 అపార్ట్మెంట్, అందుకే డెవలప్మెంట్ చేసిన 111 అపార్ట్మెంట్, అవి కూడా 80% అయిపోయినాయి. ఈ 3 సెక్యూరిటీలు బ్యాంకులకు ఉండే. సెక్యూరిటీ బ్యాంకులకు ఉండగా వేరే చిన్న చిన్న ప్రాపర్టీలు సెక్యూరిటీకి ఉంటే ఈ 44 కోట్లు కూడా ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉంటున్నానో ఆ ఇల్లు నాకు ఎలిజిబిలిటీ అంటే నాకు అప్పుడు ఎన్పిఐ అయినా కాబట్టి నాకు కుదరకపోతే నా
మా బంధువులకు వాళ్ళ పేరు మీద పెట్టి లోన్ తీసుకొని దాంట్లో నుంచి కూడా 6,75,00,000 HDFC లోన్ తీసుకొని ఏ బ్యాంకులో ఈ 44 కోట్లు కట్టినవి. ఢిల్లీలో ఇల్లాగా నేసేటప్పుడు 4,10,00,000 తీసుకొని కట్టినాం. ఆ తర్వాత ఫైనల్గా ఢిల్లీలో ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. మా ఇంటిలో మాత్రం దాదాపు ఇంకో 3 కోట్లు 2 కోట్లు ఉన్నట్టున్నది. ఇట్లా చేసి అంటే ఎన్పీ అయిన తర్వాత ఎవరు కట్టరు. ఎన్పీ అయిన తర్వాత కూడా సరే ఏదైనా చేసి సెటిల్ చేసుకునే ఉద్దేశంతో 44,80,00,000 కట్టి 21 లక్షలు కట్టినాం. అంటే మీరు అంటే స్పష్టంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకుని శాంక్షన్ లిమిట్స్ 450 కోట్లు. ఫండ్ బేస్డ్, నాన్ ఫండ్ బేస్డ్. ఫండ్ బేస్డ్ అంటే డైరెక్ట్ క్యాష్ కానీ చెక్స్ కానీ తీసుకోవచ్చు. నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారెంటీలు కానీ ఎల్సీలు కానీ పర్ఫార్మెన్స్ గ్యారెంటీల కోసం అలాగే 90 కోట్లు ఫండ్ బేస్డ్, మిగతా 360 కోట్లు నాన్ ఫండ్ బేస్డ్ అంటే బ్యాంక్ గ్యారెంటీలు కానీ పర్ఫార్మెన్స్ గ్యారెంటీలు కానీ ఎల్సీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానీ తీసుకోవచ్చు. మొత్తం వాడిన ఫండ్లు అవుట్ ఆఫ్ 450 క్రోర్స్ నుంచి వాడిన ఫండ్స్ ఓన్లీ 109 కోట్లు మాత్రమే. 109 కోట్ల బ్యాంకులు సేల్ నోట్స్ ఇచ్చిన దానికి 109 కోట్ల మళ్ళీ డ్యూలు 30 రోజుల లోపల కట్టకపోతే ఈ ప్రాపర్టీలు మేము యాక్షన్ పెడతామని నోటీస్ ఇచ్చిన 30 రోజులు టైం ఇచ్చిన యాక్షన్ ఉంటుంది. అది ఆంధ్రజ్యోతిలో అవన్నీ వచ్చింది. అది కూడా మీకు మీ పేపర్లో ఇస్తాం మీకు. ఇది జరిగింది. దాని తర్వాత 44,81,00,000 కట్టినాం. ఆ తర్వాత మొత్తం ఫిగర్ అంటే కంప్లీట్ కాకపోయింది కాబట్టి దాని తర్వాత డిస్ప్యూటర్ అయితే ఎన్సీఎల్టీగా ఫైల్ చేసిన బ్యాంకు వాళ్ళు ఎన్సీఎల్టీలో 2020 నుంచి 2024 వరకు ప్రాసెస్ నడిచింది. ప్రాసెస్ నడిచి ఫైనల్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత మేము ఆల్టర్నేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే సెబీ లిస్టెడ్ ఆర్బీఐ తోటి లిస్ట్ అయిన కంపెనీస్ ఏదైతే స్ట్రెస్ అసెట్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళ ద్వారా ఏవైతే సెక్యూరిటీస్ ఉంటారో నేను చెప్పిన అదే సెక్యూరిటీస్ అగనిస్ట్ వాళ్ళు 150.32 150 కోట్ల 35 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గరికి 150 తీసుకుని 5 కోట్ల చిల్లర మేము కట్టినాం. 150 లక్షలు ఇది కట్టింది. పేమెంట్ చేసింది వాళ్ళ 2 రోజులు కాలేదు. సివిల్ సాటిస్ఫాక్షన్ ఫైల్ చేస్తూ చేసిండ్రు. పేమెంట్ చేసింది 2024 31 అక్టోబర్ నుంచే పేమెంట్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది. 3 బ్యాంకులకు అయిపోయినా ఒక బ్యాంక్ వాళ్ళు కొంచెం డిస్ప్యూట్ చేస్తే దానికి పేమెంట్ ఫైనల్గా 26 జనవరిలో పేమెంట్ చేయడం జరిగింది. ఫైనల్గా చార్జ్ సాటిస్ఫాక్షన్ 25 మార్చిలో ఫైల్ చేయడం జరిగింది. ఎన్సీఎల్టీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసింది 25 మార్చిలో ఫైల్ చేసిండ్రు. పేమెంట్ చేసింది 24 అక్టోబర్లో పేమెంట్ చేసినాం. దానికి నేనేమో ఇలా ఎక్కడ దాదాపు లేదు, మొత్తం శాంక్షన్ లెటర్లు అన్నీ ఉన్నాయి, పబ్లిక్ డొమైన్ ఉన్నాయి. చార్జ్ సాటిస్ఫాక్షన్ ఫైల్ చేసి కంపెనీ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ అఫేర్స్ సిస్టంలో మీకు ఆన్లైన్ మొత్తం పబ్లిక్ డొమైన్లు ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే పేపర్లు ఇస్తే మీకు క్లారిఫికేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దానిలో ఏం డిస్ప్యూట్ లేదు. వాళ్ళు 450 పదే చెప్తున్నారు కావచ్చు. నేను 450 లోట్లు శాంక్షన్ ఏమైనా వాస్తవం, బట్ తీసుకున్నది మాత్రం వాడుకున్నది మాత్రం 109 కోట్లు ప్లస్ 11 లక్షల రూపాయలు ఇది మాత్రమే వాడుకున్నాం. దానికి అగనిస్ట్ సిండికేట్ మన 4 బ్యాంకులకు బికాజ్ సిండికేట్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పేపర్ నోటీస్ ఇచ్చిండ్రు. పేపర్ నోటీస్ కూడా డేటెడ్ 21/4/2015 సేల్ నోటీస్ ఇచ్చింది. అది పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2015 21 ఏప్రిల్ 2015 ఆంధ్రజ్యోతి అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేసిండ్రు. దాంట్లో లోన్ మేము డెట్గా అప్పు కట్టాల్సింది 109 కోట్ల 11 లక్షల రూపాయలు ఉన్నది. 30 days లోపల కట్టకపోతే మేము ప్రాపర్టీస్ యాక్షన్ పెడతామని నోటీస్ ఇచ్చిండ్రు. అది కూడా ఆ పేపర్ కూడా మీకు ఇస్తున్నాం. అంటే మేము శాంక్షన్ అయినది 450 కోట్లైనా మేము తీసుకున్నది మాత్రం 109 కోట్ల 11 లక్షల రూపాయలు. దానికి అగనెస్ట్ 44,81 లక్షల రూపాయలు 2015 నుంచి 2021 వరకు కట్టినాం. ఆ ఫండ్స్ కూడా నాకు చెప్తాను, నా ఇల్లు ఉన్న ఇల్లు HDFCలో పెట్టుకొని మా బంధువుల పేరు మీద పెట్టుకొని దాంట్లోకి ఒక 6,75,00,000 ఆదివారం ఢిల్లీలో ఉన్న ఇల్లు మన HDFC అనుకుంటే HDFC యాక్సిస్ బ్యాంక్ సరే గుర్తులేదు, అది పెట్టుకొని 11,20,00,000 2017 బ్యాంకులో కట్టినాం. ఇట్లా మాకు నేను కట్టిన కాడ విల్లాస్ ఉండే అవన్నీ కట్టి చేసి ఒకటి కోట అమ్ముకుంటూ 44,81,00,000 కట్టినాం. నేను తీసుకున్నది లోను 109 కోట్ల 11 లక్షలు వాడుకున్నది. మేము కట్టింది 44,81,000 ఏమో ఈ ఎన్పిఏ టైంలో కట్టినాం. 44,81,00,000 రూపాయలు కట్టింది ఉన్నది. రిటర్న్ స్టేట్మెంట్ డీటెయిల్ వైజ్ ప్రతి ఏ రోజు ఎంత పేమెంట్ చేసిన డేట్ వైజ్ ఉన్నది అన్ని 4 బ్యాంకులకు.
సార్ ఇప్పుడు అయిన తర్వాత 2020లో వాళ్ళు ఎన్సీఎల్టీలో ఫైల్ చేశారు బ్యాంక్ వాళ్ళు. ఎన్సీఎల్టీలో ఫైల్ చేసిన తర్వాత ఎన్సీఎల్టీ మేము రెజల్యూషన్ 2019లో ఫైల్ చేస్తే రెజల్యూషన్ మేము 2020లో ఫైల్ చేసాం, ఇంత కడతాం మేము అని చెప్పి నెగోషియేట్ చేస్తే అది ఫైనల్గా ఎన్సీఎల్టీ ఆర్డర్ వచ్చి మొత్తం ఫైనల్ సెటిల్మెంట్ మొత్తం డ్యూస్ అని సెటిల్ అయిన నాటికి బ్యాంక్ వాళ్ళు మేము వచ్చిన అండర్స్టాండింగ్కు 150 కోట్ల ఇదివరకు కట్టింది కాకుండా, ఇదివరకు కట్టిన 44 కోట్ల 81 లక్ష కాకుండా 150 కోట్ల 32 లక్షల రూపాయలకు ఇది బ్యాంక్ వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఎన్సీఎల్టీ ప్లాన్ అప్రూవ్ చేసింది. ప్లాన్ అప్రూవ్ అయినాక ఈ డబ్బులు కట్టడానికి మేము లిస్టెడ్ కంపెనీస్ స్ట్రెస్డ్ అసెట్ ఏవైతే మేనేజ్ చేస్తారో ఆ కంపెనీస్ ఆర్బీఐ లిస్టెడ్, సెబీ లిస్టెడ్ కంపెనీస్ తోటి రెండు కంపెనీతో లోన్ తీసుకోవడం జరిగింది. 145 కోట్లు వాళ్ళు లోన్ ఇచ్చిండ్రు. వేరే సెక్యూరిటీస్ కావు, ఏవైతే బ్యాంకుల దగ్గర సెక్యూరిటీస్ ఉన్నో ఆ సెక్యూరిటీస్ మాత్రం అటు వాళ్ళు తీసుకొని ఈ 150 వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల 30 లక్షలు మేము కట్టినాం. 152 లక్షలు కట్టి 150.32 ల్యాక్స్ కట్టేసి ఈ బ్యాంకులో లోన్ తీసి వాళ్ళకి ప్రైవేట్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి పెట్టినాం. దిస్ ఈజ్ ప్యూర్లీ swiping of the loan from one institution to other to come out of the NPA process, NCLT process. పేమెంట్ చేసింది 31st October 2024 నుంచి వెళ్ళి 2025 వరకు చేసినాం. ప్లస్ అవి కూడా మీరు పేమెంట్ చేసి మేము చెప్తున్నాం, మీరు కంపెనీ అఫేర్స్లో మొత్తం పేపర్స్ని చూసుకోండి. తర్వాత చార్జ్ వాళ్ళు మాట్లాడిందంటే చార్జ్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడింది. చార్జ్ సాటిస్ఫాక్షన్ మాట్లాడినప్పుడు ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి. మేము లోన్ తీసుకున్నప్పుడు వాళ్లకు ఛార్జ్ క్రియేట్ చేయాలి. లోన్ తీసుకున్నప్పుడు లోన్ శాంక్షన్ అయినప్పుడు ఎంతో లోన్కి అయితే శాంక్షన్ అయిందో అంతే లోన్కు మేము సెక్యూరిటీ కింది ఛార్జ్ ఫైల్ చేస్తాం. మా అసెట్స్ మీద ఇంత లోన్ శాంక్షన్ చేసినప్పుడు ఛార్జ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే లోన్ పేమెంట్ చేసిన సందర్భంలో తీసుకున్న లోన్ కాకుండా తీసుకున్న లోను వాల్యూ ఉంటుంది. మేము ఛార్జ్ ఇచ్చినప్పుడు మొత్తానికి ఇచ్చినాం, వాడుకున్న లోను కట్టినాం మేము. కాబట్టి ఛార్జ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినప్పుడు మేము వాళ్ళకి ఏదైతే ఛార్జ్ చేసినామో ఆ ఛార్జ్ మొత్తానికి ఇవ్వాల్సి వస్తుంది. ఛార్జ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన తర్వాత మన స్వైప్ అయిపోయి వేరే ఇన్స్టిట్యూషన్కి పోయింది లోన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు స్పష్టంగా 450 కోట్లు శాంక్షన్ అయింది బాబు. నిజానికి దానికి పేపర్లో ఏమన్నా వేగ్ అలిగేషన్స్ కాదు కదా, గాలికి నోటికి ఇచ్చినట్టు మాట్లాడడం కదా. పేపర్ నేను పెడతాను, రమ్మని చెప్పండి, వాళ్ళ దగ్గర పేపర్ తెమ్మని చెప్పండి. 450 కోట్లు శాంక్షన్ అని నేనే చెప్తున్నా, శాంక్షన్ కాలేదని చెప్తలేదు. శాంక్షన్ ఆర్డర్స్ కూడా తెచ్చిన ఇక్కడ ఉన్నాయి, అన్ని బ్యాంకులు శాంక్షన్ ఆర్డర్ తెచ్చిన నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ వితౌట్ ఎనీ ప్రూఫ్ ఆర్ విత్ ఇట్స్ ఆల్ పేపర్ ఎవిడెన్స్ విచ్ ఈజ్ ఇన్ దేర్ పబ్లిక్ డొమైన్. కంపెనీ ఆఫ్ అఫేర్స్లో మొత్తం మీ ఆర్ఓసీలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంకులో డీటెయిల్స్ ఉంటాయి. బ్యాంకుల శాంక్షన్ నేను తయారు చేసినాయి కదా, బ్యాంకులు శాంక్షన్ ఇచ్చినాయి. లోన్ తీసుకునే పేపర్ నోటిఫికేషన్ యాక్షనే చెప్తున్నా మీకు, వాళ్ళు యాక్షన్ పెట్టేది కాబట్టి ఇది నేను క్రియేట్ చేసింది కదా. మీరు ఈ గోత్రు మీ దగ్గర పేపర్ దొరుకుతూ చూసుకోండి. 21/4/2015 450 కోట్లు ఉంటే నా 109 కోట్లకు ఎందుకు యాక్షన్ పెడతారు ప్రాపర్టీలు? సాయినాథ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సాయినాథ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీల పేరు తీసుకున్న లోన్ నుంచి ఇవి. ఇలా నిజ నిర్ధారణ కమిటీకి ఎప్పుడు పోవాలంటే నేను రిప్లై అయ్యాక నేను పేపర్లు దాచుకుంటే నేనేం దాచుకోవాలి. ఇక్కడ మొత్తం ప్రతి పేపర్ శాంక్షన్ అయిన కాడ నుంచి వెళ్ళి తీసుకున్న డబ్బులు, బ్యాంకు వాళ్ళు యాక్షన్కి పెట్టిన నోటీసులు, ఇచ్చిన నోటీసులు, వాళ్ళు పెట్టిన ఏదైతే రిజర్వ్ ప్రైసు, దాని తర్వాత మేము కట్టిన డబ్బులు, ఏం ఎక్కడ చేతిలో క్యాష్ కట్టింది కదా మొత్తం ఆఫీషియలే ఉన్నాయి, అన్ని కట్టినవి ఉన్నాయి. మేము తీసుకున్న సోర్సులు ఉన్నాయి, ఆడ ఇబ్బంది ఏం లేదు. నిజ నిర్ధారణ కమిటీ రమ్మని చెప్పండి. నిజ నిర్ధారణ కమిటీ ఈ పేపర్లు చూసుకొని నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పేపర్లు ఇస్తాను, వాళ్ళు ఇంకేం పేపర్లు తెమ్మని చెప్పండి. ఆ రేటు మీ దగ్గరనే కూర్చొని ఫేస్ చేస్తాను. మళ్ళీ అక్కడ దాకా అసెంబ్లీలో పోయి వాటికి మాట్లాడుకునే అవసరం లేదు. ప్రెస్ మీట్ ఎక్కడైనా ప్రెస్లో పెట్టమని చెప్పండి, మొత్తం ప్రెస్ వాళ్ళు ఉండండి. నేను ఒక్కనే వస్తాను, నేను నాకున్న పేపర్ పట్టుకుంటే వాళ్ళు రమ్మని చెప్పండి, ఎంత తీసుకుంటారు రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. లెట్ దెమ్ కమ్, ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, లెట్ దెమ్ కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ వేగ్ అలిగేషన్ కాదు, అలిగేషన్స్ ఏదైతున్నాయో ఇవి మొత్తం ట్రాక్ రికార్డ్ పేపర్స్ తోటి ఉంటుంది. అంత పేపర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని పేపర్లు తీసుకురమని వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని తీసుకొస్తా.
ఇది దీని ఇంకేమైనా దీని మీద డౌట్ ఉంటే మీరు అడగని చెప్తాను నేను. దాని తర్వాత ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద పేపర్ వచ్చింది, దీనికన్నా ముందు అప్డేట్ గురించి ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు టాక్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్కు రెండే స్టేట్ సమాధానం చెప్పిన. ఒకటేమో ఇవాళ కూడా మేము లోన్ తీసుకున్నట్టు ఇదే అగెన్స్ట్ సేమ్ సెక్యూరిటీ లోన్ తీసుకున్నట్టు ఛార్జ్ ఫైల్ అయింది, ఆర్ఓసీలు మీకు అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు కూడా అందులో కూడా రాసిన బీకాన్ ట్రస్ట్ అని. వాళ్ళు బీకాన్ ట్రస్ట్ అంటే ఎస్బీఐ ఇట్లా వేరే బ్యాంకులు ట్రస్ట్ పెడతారు, ఇద్దరి మధ్యలో మనుషులకు ఉండి మేము పేమెంట్ చేసినాక మా డాక్యుమెంట్ మాకు రిలీజ్ చేస్తారు, ట్రస్ట్ పెడతారు. అవన్నీ మన సాక్షిలో కూడా రాసినట్టు అవన్నీ ఆడ ఆర్ఓసీలు ఉన్నాయి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి, ఏం పేపర్ తెచ్చుకోమని నేను జవాబు చెప్తాను కదా. ఇప్పుడు బ్యాంకు 450 కోట్ల లోన్ ఉంటే 109 కోట్ల యాక్షన్ పెడతారా? అది ఒక్క బ్యాంక్ కాదు, 4 బ్యాంకులు, నేషనలైజ్ బ్యాంక్ కదా. 109 కోట్లకు శాంక్షన్ అయిన పేపర్లు రిలీజ్ చేసిన డబ్బులు ఉన్నాయా? సరే 109 కోట్లకు ఎప్పుడు పెట్టిండు? 2015 కోట్లు పెట్టి 2015 ఇచ్చిన పేపర్లు, 2015 అనుకుంటా, 2015 ఏప్రిల్లో. నేను కట్టింది 2000 అంటే 20 అక్కడి నుంచి కట్టుకుంటుంది మెల్లమెల్లగా వచ్చిన. నేను కట్టిన 44,81,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ కిందనే పోయింది. అప్పటి వరకు ఏదైతే 7 సంవత్సరాలు ఇంట్రెస్ట్ కింద పోయింది, ఇంట్రెస్ట్ పోగా వాళ్ళు మళ్ళీ ఎన్సీఐటీలో ఫైల్ చేసిండ్రు. 109 కోట్ల అప్పుకు నేను కట్టింది 195 కోట్లు. అంటే ఈ 8 ఏళ్ళ ప్రాసెస్లో ఇంట్రెస్ట్లు ఆడాయని ఎన్సీఐటీలో ఫైనల్ లెక్క చేసిన తర్వాత ఎన్సీఎల్టీ కానీ మిగతా అప్రూవ్ చేసిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం, డ్యూ ప్రాసెస్ ప్రకారం ఎన్సీఎల్టీ కానీ ఐపీసీ కోడ్ ప్రకారం చేసిన దానికే పెట్టి అది కట్టినాం. సెబీ అప్రూవ్డ్ కంపెనీస్ ఏవైతే స్ట్రెస్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, ఇండియాలో ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర తీసుకొని 2 కంపెనీలు, ఒక కంపెనీ 75 కోట్లు, అంటే కంపెనీ కాదు, అది చాలా పెద్ద దాపు 60-70 కోట్ల మేనేజ్మెంట్ చేస్తుంది. అదంతా లిస్టెడ్ ఓపెన్, అంతా లిస్టెడ్ కంపెనీస్కు, లిస్టెడ్ ఆర్బీఐ లిస్టెడ్ వాటికి ఓపెన్ సీక్రెట్, ఎవ్రీథింగ్ ఇన్ పబ్లిక్ డొమైన్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. నేను 450 కోట్లు తీసుకుంటే